బాగున్నారా బాగున్నారా ఇలాంటి కందిపప్పు ఏమంటున్నారు? పప్పు ఏమన్నా టమాటా ఉంటున్నారండి? పప్పు టమాటా కాదు, ఇవాళ స్పెషల్ గా కంది పచ్చడి చేయబోతున్నాను. కంది పచ్చడి. పచ్చడా? ఎప్పుడన్నా పప్పు టమాటా, పప్పు వంకాయ, పప్పు రెగ్యులర్ గా తినేటి పప్పుని పచ్చడి చేస్తున్నారా? పప్పుని పచ్చడి చేస్తున్నాను. బాగుంటది, అసలు ఎక్సలెంట్ గా ఉంటది తెలుసా, చాలా బాగుంటది. మరి పూర్వకాలం ఇవే చేసి తినేవాళ్ళు. ఎప్పుడు వినలేదు. పప్పు వండుకుంటారా, కంది పచ్చడి చాలా ఎక్సలెంట్ టేస్ట్ అనమాట. కంది పచ్చడి అండి మీరు ఎప్పుడైనా తిన్నారా? చాలా బాగుంటదండి, రుచిగా అదిరిపోద్ది. పాతకాలం పద్ధతిలో పూర్వకాలం వండుకునే వంట అండి ఇది. అంటే తక్కువ టైంలో చేసుకోవచ్చు. కందిపప్పు మామూలుగా ఇప్పుడు ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు ఇంత పప్పు నానబెట్టుకొని పప్పు వండుకొని తినేస్తారు చూసారా, దానికి ఒక అరగంట టైం పడుతుందా? ఈ కంది పచ్చడికి ఇంకా షార్ట్ టైంలో, ఇంకా తక్కువ టైంలో 5 నిమిషాల్లోనే చేసుకోవచ్చు అనమాట. కందిపప్పు నేపేసుకోవడం, తాలింపు పెట్టుకోవడం, పచ్చడి చేసుకోవడమే, చాలా ఈజీ అండి. అదిరిపోయి రుచి కూడా ఉంటది. మంచిగా వేడి వేడి అన్నంలో ఈ కంది పచ్చడి వేసుకొని ఇంత నెయ్యి కానీ ఏదో వేసుకొని తింటే సూపర్ టేస్ట్ అనమాట. ఇప్పుడు ఈ కంది పచ్చడి ఎలా తయారు చేయాలో మీకు అందరికి నేర్పిస్తాను నేను. కాదు, నేను ఎప్పుడు కందిపొళ్ళు లేకపోతే పప్పు ఇదే పప్పు గోంగూర, పప్పు తోటకూర ఇవే తెలుసు, కానీ కొత్తగా ఎరైటీ వంటకం అండి అసలు ఎప్పుడు చూడలేదు, నేను వినలేదు కూడా. చేయలేదా మేము ఎప్పుడు? చేయలేదండి. చాలా బాగుంటుంది. మామూలుగా పప్పులో ఏదో వేస్తే అడ్డేసి వండేస్తారు కానీ పప్పు వంకాయ, పప్పు టమాటా ఇవి వండుతారు. కందిపప్పుతో పచ్చడి అంటే ఆయన ఆత్మీయతను ఎలా చేస్తాడా అని చేసుకున్నారా, రుబ్బుతాడా లేకపోతే ఏం చేస్తాడో అనేది మనం చూడాలి. ఇప్పుడు చేద్దాం. ఇప్పుడు ఈ కంది పచ్చడి కోసం ఒక 1/2 కిలో కందిపప్పు తీసుకున్నానండి. దీన్ని వేపుకుందాం ఇప్పుడు. ఇంకా ఈ కందిపప్పుతో పాటు ఏమేం పదార్థాలు కావాలో ఒకసారి చూద్దామనండి. ఒక 10 ఎండుమిర్చి తీసుకున్నానండి, ఒక 10 ఎల్లుల్లిపాయ రెమ్మలు తీసుకున్నాను, ఒక పెసర చింతపండు తీసుకున్నానండి, కొంచెం పసుపు, కొంచెం ఇంగువ, ఈ తాలింపులోకి మినపప్పు, ఆవాలు, జీలకర్ర అండి, దాంతోపాటు కరివేపాకు. ఇప్పుడు ఈ కంది పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దామనండి ఒకసారి. ఫస్ట్ కందిపప్పు వేపుకుంటున్నానండి. తక్కువ మంట పెట్టుకొని జాగ్రత్తగా వేపుకోవాలండి, కందిపప్పు మాడిపోకుండా దోరగా వేయించుకోవాలి ఒక 5 నిమిషాల పాటు. ఈ పప్పు ఎంత బాగా వేగితే మనకి కంది పచ్చడి అనేది అంత రుచి వస్తుందండి. చూసారు కదా, కందిపప్పు ఇలాగ ఎర్రగా దోరగా అంటారు దీన్ని, దోరగా వేయించుకోవాలి. ఇలా ఏగిపోయిన కందిపప్పుని ఓ దాంట్లో తీసేసుకొని చల్లారి పెట్టుకుందామండి. ఒక చెంచా నూనె వేసుకొని ఎండుమిరపకాయలు, జీలకర్ర వేపుకుందామండి. ఇవి కూడా వేగిపోయినాయండి, తీసేసుకుంటున్నాను. ఒక చెంచా నూనె పోసుకొని తాలింపు కూడా పెట్టేసుకుందామండి. ఇప్పుడే మినపప్పు, ఆవాలు, ఇంగువ అండి, ఎల్లుల్లిపాయ రెమ్మలు, ఒక 3 ఎండుమిర్చి, చింతపండు కూడా వేసేసుకుంటాం దీంట్లోనే, కరివేపాకండి, తాలింపు వేగిపోయిందండి. ఇప్పుడు కందిపప్పుని పొడి చేసేసుకుందాం మనం రోల్లో. వేయించి పెట్టుకున్న కందిపప్పు అండి రుబ్బు రోల్లో వేసేసి ఈ రోకలతోటి పొడి చేసుకుంటాను. మీరు కావాలనుకుంటే మిక్సీలో వేసుకొని మెత్తగా పొడి చేసుకోండి. ఈ రకంగా కందిపప్పు మొత్తాన్ని మెత్తగా దంచేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోనే ఎండుమిర్చి, జీలకర్ర వేపుకొని పక్కన తీసుకున్నాం కదా, ఇవి కూడా వేసేసుకోవాలి. ఎండుమిర్చి, జీలకర్ర కూడా ఇందులో బాగా నలిగిపోయింది కదా,
మనం పైన వేసుకోవడానికి తాలింపులో చింతపండు ఒకటి వేసుకున్నాం అండి. చింతపండు తీసి ఇందులో వేసి దంచేస్తాను. దాంతోపాటు ఎల్లుల్లిపాయ రేకలు కూడా వేసేస్తానండి దీంట్లోనే. ఎల్లుల్లిపాయ రేకలు కూడా ఇందులో వేసేసుకొని దంచేసుకుందాం. మిగతా ఈ కరివేపాకు ఆవాలు ఇదంతా కూడా పక్కకు ఉంచేసుకుందాం అండి. పైన కలుపుకుందాం. ఇవన్నీ కూడా ఇలా బాగా నలిగిన తర్వాత రుచికి సరిపడి ఉప్పు వేసేసుకుందాం. దీంట్లో ఒక గుక్కి నీళ్ళు వేసుకుందాం అండి. దీంట్లో ఉప్పు నీళ్ళు బాగా కలిపేసుకొని ఇలా ముద్దలా చేసేసుకోవాలి. దీన్ని మిక్సీ అయితే మిక్సీ ఒక పట్టుకోండి. నేను రోలుతోటి ఒక దెబ్బేస్తున్నాను. దీన్ని ముద్దలాగా వస్తుంది అనమాట. మంచిగా నలిగిపోయిందండి. కంది పచ్చడి రెడీ అయింది. మనం ఆల్రెడీ తాలింపు పెట్టుకున్న గిన్నె ఉంది. ఇది తాలింపు పెట్టుకున్నాం కదా, దీంట్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ తాలింపు అంతా కూడా ఈ పచ్చడి కంటే ఇలా కలిపేసుకుందాం అండి ఒకసారి. నేను అన్నంలో కలుపుకోవడానికి కాబట్టి ఇలా గట్టిగా చేసుకున్నాను. మీరు కావాలనుకుంటే ఇడ్లీల్లో వాటిలోకి నంచుకోవాలనుకున్నప్పుడు ఇంకో కొంచెం నీళ్ళు వేసుకుంటే కొంచెం పలచగా, మనం పల్లీ చట్నీ చేసుకుంటాం కదా అలా పలచగా చేసుకొని ఇడ్లీల్లో కూడా ముంచుకోవచ్చండి. మేము ఇప్పుడు ఇలా గట్టిగా చేసుకొని దీంట్లో చక్కగా నెయ్యి కానీ పప్పు నూనె కానీ వేసుకొని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఈ కంది పచ్చడి టేస్ట్ మామూలుగా ఉండదండి. ఇక వేడి వేడి అన్నంలో కంది పచ్చడి అండి. చక్కగా వేడి గోరువెచ్చటి నెయ్యి వేసుకొని మంచిగా కలుపుకొని తింటే నా సామరంగా ఉంటుందండి టేస్ట్. పెద్ద కంది పచ్చడి ఎలా ఉందో టేస్ట్ చేయడు సార్. ఇప్పుడు మీ ఎత్తను అసలు మామూలుగానే పప్పు అంత రుచిగా ఉంటుందండి. అలాంటిది కంది పచ్చడి ఇంత వెరైటీగా చేస్తే తినకుండా ఎందుకు వదిలిపెడతాను మనమా. ఆహా, కమ్మగా ఉంది. ముందు తినిలోపు నోట్లో సలైవ వచ్చేస్తుంటుంది. అంటే ముద్ద కలిపిలోపు చూడాలి కొత్త రకం వంటకం అని అన్నట్టు లోన కరకతలాడిపోతుంది. బా బ్రహ్మాండం అసలు. అబ్బా ఏమి కమ్మదనమండి అసలనా. ఎంత కమ్మగా ఉందండి బాబా. ఏమని వర్ణించను, మామూలుగా లేదండి టేస్ట్. మాట రావట్లేదంటే అంత తన్మయత్వంతో తినాలనిపిస్తుందండి. ఇప్పుడు కందిపప్పు వండేసుకుంటే వేరు. పచ్చడి పచ్చడి ఎందుకు చేసాం మేము, రోట్లో దంచుకొని. అబ్బా బాబు ఎంత కమ్మదనం బాబా. అమృతం వంటకం అసలు అసలు తిరుగులేదండి ఈ వంటకానిక. ఆహా, కంది పచ్చడి పప్పుని పచ్చడి చేయమంటే ఏంటో అనుకున్నాను. శుభ్రంగా మా బావగారు ఇది కదా మొత్తం చేతులన్నీ బిగబెట్టి అలా పాపం ఏకదాటిగా కుమ్ముతానే ఉన్నాడండి. పప్పు వేపిన కందిపప్పు నలగలేదు చాలాసేపు. ఇలా 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 నూరితే పైకి ఎత్తుకొని కొంచెం కొంచెం అయిపోయింది ఇలా సింపుల్ గానే. మొత్తం అయితే గుండగుండగా చేసేయండి. మనకి పప్పు మంచిది కదండి ఆరోగ్యానికి. ప్రోటీన్ ఉంటుందండి పప్పులోను. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ తినొచ్చు. పప్పు ప్రోటీన్ కదా. ఎక్కువ ఉడకడాలో పెద్ద యాతన కూడా లేదండి. అందంగా పొడుకుము కూడా. నూనె కూడా మనం వంట చేసేటప్పుడు నూనె ఎక్కువ పడలేదు, తక్కువ. దేనికి తాలింపు కోసం పెట్టిన నూనె. అవును. ఇక మనం విడిగా పప్పు నూనె కానీ వేసుకునేది ఇది మామూలుగా మన కుకింగ్ దాంట్లోకి రాదు కదా. ఆయిల్ని వేడి చేయడం అందులోకి రాదు. నెయ్యి సపరేట్ గా తినేది. నెయ్యి వేయండి. నెయ్యి
కానీ నెయ్యి వేసుకుంటే ఇంకా బీభత్సమైన టేస్ట్ వచ్చేది. అసలు కమ్మదనమే ఇంకా కంది పచ్చడి. అసలు పప్పు పచ్చడి అనగానే మా బావగారు పప్పును ఉడకబెట్టి రుబ్బేస్తాడేమో, రుబ్బులు వేసి పప్పును ఉడకబెట్టి రుబ్బులు వేసి రుబ్బడం ఎందుకు, పప్పు కూర్చుంటే నలిగిపోదండి. అలాగనుకున్నాను. ఇంకో రకంగా అలా కాదన్నాడు. ఇంకో రకంగా ఏమై ఉంటది, మినపప్పు నెల నానబెట్టి రుబ్బుతారు, అలా నానబెట్టి రుబ్బేస్తాడేమో అనుకున్నాండి. అది రుబ్బుని గారెలు వేసుకోవాలా ఏమో అలా అనిపించింది నాకు. అది కాదు ఇది కాదు, దీన్ని శుభ్రంగా అందంగా ఏపి అసలు ఏపినప్పుడే కందిపప్పు ఒక రకమైన కమ్మటి వాసన వచ్చేసిందండి. అలాంటిది శుభ్రంగా ఇవన్నీ వేసాడు కదండి. మొత్తం అన్ని తాలింపు పెట్టి అందులో ఎల్లుల్లిపాయలు ఎంత రుచికరం అండి అయ్యా. ఎల్లుల్లిపాయ వేసేటప్పుడు చింతపండు పులుపు ఇవన్నీ వేసేటప్పుడు ఏ రేంజ్ లో ఉంటుందా అనుకుని నా నుంచి ఎప్పుడు బాగా వేసేయండి అన్నాను. పమ్మ నలగలు కదండి, రుబ్బు రోజు చాలా టైం పట్టిందని పమ్మ. అలా ఉప్పుగా అయిపోద్ది తీయటమే కదా. అయితే సాంప్రదాయబద్ధమైన మా కంది పచ్చడి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మా గోదావరి ఇంటి రుచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ఫాలో అయ్యండి. మన వీడియోని మీకు నచ్చితే మీ చుట్టాలకి, మీ ఫ్రెండ్స్కి అందరికి షేర్ చేయండి. వెళ్ళొస్తాను మరి.